నమస్తే. బ్రేకింగ్ న్యూస్. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నాడు. ఇది సంచలన నిర్ణయం అని అంటున్నారు కానీ ఏం కాదు, సంచలన నిర్ణయం, మామూలు నిర్ణయమే. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల అంశం ఉంది కదా, 5గురిపై నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళు పార్టీ ఏం మారలేదు, ఆధారాలు ఏం లేవు అంటున్నాడు. వాళ్ళ పిటిషన్లు కొట్టేసిండు. వార్త కూడా వచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కూడా కొట్టేసినట. పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసినట. 5గురు ఎమ్మెల్యేలపై ఆరోపణలు కొట్టివేస్తూ వారికి క్లీన్ చిట్ ఇచ్చినట. ఏముందండి, నాకు అర్థం కాదు. మనం ఉదయమే ఒక వీడియో మాట్లాడుకున్నాం, మన ఛానల్లో ఉంటుంది, మీరు కూడా చూసుకోవచ్చు. ఏముండదు, 100% క్లీన్ చిట్ ఇస్తాడు, సంచలన నిర్ణయం ఏం ఉండదు, ఉత్కంఠ ఏం ఉండదు, నరాలు తెగే ఉత్కంఠ అసలే ఉండదు అని చెప్పిన నేను. ఆడ ఏం లేదు. అసలు ఈ 5గురు ఎమ్మెల్యేలపై అసలు వీళ్ళు పార్టీ మారినట్లు కొంచెం కూడా ఆధారం లేదని క్లీన్ చిట్ ఇచ్చేసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఎవరయ్యా వాళ్ళంటే అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడు, గూడేమో అయిపాల్ రెడ్డి. ఇంకా అయిపోయింది, ఒడిచిపోయింది కథ. ఏమైందండి, బీఆర్ఎస్ చాలా పోరాడింది 100% పార్టీ మారిండ్రని. సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు నుంచి స్పీకర్కి ఆదేశాలు కూడా జారీ చేయించింది. అయినా కూడా ఆశించిన ఫలితం ఏం రాలేదు బీఆర్ఎస్లకు. ఓ రకంగా వాళ్ళకు అంటే వాళ్ళు కూడా పెద్దగా ఆశలు ఏం పెట్టుకోలే. ఆశలు పెట్టుకున్నది ఇద్దరి మీదనే పెట్టుకున్నారు, కడియం శ్రీహరి, దానం నాగేందర్. అంటే వాస్తవంగా కూడా ఈ వార్త కోసం చాలా అంటే రోజులుగా లేకపోతే నెలలుగా చూస్తున్నారు. ఈ రోజు అయితే ఉత్కంఠగా చూస్తున్నారు చాలామంది. కానీ రాజకీయ మేధావులు, విశ్లేషకులు చెప్పింది కూడా నేను ఉదయంలో వీడియోలో చెప్పిన, ఏం ఉండదండి, క్లీన్ చిట్ ఇస్తాడా చూసుకోండి అని అదే చెప్పిండు. ఏందండి ఇంత ప్రజాస్వామికంగా ఇంత అపహాస్యం అవుతుందంటే నిజంగా నిజంగా చాలా సిగ్గుచేడు. వాళ్ళు నగ్నంగా దొరికిపోయినారు పూర్తి స్థాయిలో, కండువాలు కప్పుకున్నారు. నిజంగానే వాళ్ళు పార్టీ మారలేదు అనుకుందాం, మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు పోతలేరు, బీఆర్ఎస్ కండువాలు ఎందుకు కప్పుకుంటలేరు, ఎందుకు విప్పును ధిక్కరించిండ్రు అనేది పెద్దగా ప్రశ్నార్థకం కూడా కాదు, ఆశ్చర్యార్థకమే. అంటే పార్టీ మారిండ్రని ఆధారాలు స్పష్టంగా ఉన్నా కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా రాజ్యాంగాన్ని పక్కకు తోసేసినట్లే ఈ నిర్ణయంతో. ఇవాళ కొత్తనా, ఇది పాతదా కొత్తదా అంటే ఏం కాదు, గతంలో కూడా జరిగినాయి. కానీ వీళ్ళంతా ఏందంటే నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారు అసలు స్పీకర్లు కూడా. మనకు తెలుసు, గడ్డం స్పీకర్ ప్రసాద్ కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యే స్పీకర్. ఆయన తీసుకోవాలంటే నిమిషం కాదు. అసలు కోర్టులు ఎందుకు చెప్పాలి, హైకోర్టులు ఎందుకు చెప్పాలి, సుప్రీంకోర్టులు ఎందుకు చెప్పాలి, అసలు ఒక్క నిమిషం కూడా కాదు ఆయన నిర్ణయం తీసుకోవాలంటే. కానీ తీసుకోరు. అందుకే అంటున్నా, రాజకీయ నాయకులు ఏది చేసినా ఉప్పే, సామాన్యులు ఏది చేసినా తప్పే. 100% ఇది మాట్లాడుకోవాలి మనం. ఇంత బహిరంగంగా ఫోటోలు వచ్చినాయి. వీళ్ళు నేను చెప్పిన ఇప్పుడు 5 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా ఫోటోలు వచ్చినాయి, కండువలు కప్పుకున్నాయి. కాంగ్రెస్ కండువలు కూడా కప్పుకున్నారు. కొందరికైతే వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఫ్లెక్సీలలో వాళ్ళ ఫోటోలు వేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీకే పోతలేరు, బీఆర్ఎస్ కండువలే ఉండలేవు. అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ వాళ్ళ పక్కనే లేరు వాళ్ళు. ఇంత ఆధారాలు ఉన్నాక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇచ్చేసిండు. అనర్హత పిటిషన్లు కొట్టేసిండు. నేను అందుకే అంటున్నా, ప్రజాస్వామ్యం నవలపాలు అయిపోయింది. దాన్ని నాశనం చేస్తున్నది, బొంద పెడుతున్నది, దాన్ని బొండిగా విసుకుతున్నది ఈ రాజకీయ నాయకులే, ఈ ప్రజాప్రతినిధులే. వీళ్ళే నిజంగా సామాన్యులు నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు, రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. వీళ్ళు అసలే గౌరవించరు. ఏడ గౌరవిస్తున్నారని నాకు అర్థం కాదు. ప్రమాణం చేసేటప్పుడు పెద్దగా ప్రమాణం చేస్తారు. ఇవాళ ఒకటన నిర్వహిస్తారా? ఆ ప్రమాణానికి తగ్గట్టు వాళ్ళ వ్యవహారం ఉంటుందా? ఇంత పనికిమాలిన నిర్ణయం ఉంటుందని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? కానీ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో గట్లే ఉన్నాయి, ఇప్పుడు గట్లే ఉన్నాయి. ఇప్పుడు దేనికోసం ఎదురు చూడాలిగా? ఈ 5 మంది అయిపోయారు, ఇంకా 5 మంది ఉంటారు. 5 మందిలో కూడా 3 కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తాడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇద్దరిపై మాత్రం పరిస్థితి కొంచెం అటు ఇటు ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నది బీఆర్ఎస్ ఆ ఇద్దరిపై, కడియం శ్రీహరి, దానం నాగేందర్. అంటే చట్టసభలను కాపాడాల్సిన స్పీకరే
చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది ఇది సంచలన నిర్ణయం. వాళ్ళ క్లీన్ చిట్ ఇయ్యడం సంచలన నిర్ణయం కాదు. వాళ్ళు బహిరంగంగా కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసినా కూడా వాళ్ళపై అనర్హత వేటు వేయకుండా నిర్ణయం తీసుకున్నాడు చూడు, అది సంచలన నిర్ణయం అంటున్నా. ఏం లేదు, మనం అదే ఆలోచన చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ వ్యవస్థలో ఈ పార్టీలు వీళ్ళంతా ఒకటే. నిజంగా ఈరోజు తుంగలో తొక్కుతున్నారు ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ వ్యవస్థను, ఈ మూలాలను, ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికక్కడ నాశనం చేస్తున్నది కేవలం ప్రజాప్రతినిధులే. ఏముందండి, ఏం ఎక్స్పెక్ట్ చేసిండ్రు అసలు? ఏం చేసిండ్రండి? కనీసం 2/3 అన్న ఉన్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది ఓయన్నా జాయిన్ అయినరా, 10 మంది జాయిన్ అయినరు. అసలు వాళ్ళు పోతలేరు పార్టీ ఆఫీసులో కూడా అని తెలిసినా కూడా స్పీకర్ ఈ రకంగా వివరించిందంటే ఇక వేస్ట్. ఇంకా ప్రజాస్వామ్యం ఎప్పుడో చనిపోయింది. ఇంకా వీళ్ళు మనకు నీతులు చెప్తుంటారు, ఇంకా అది ఇది అని. వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఈ వార్త సంచలనంగా మారిందని బ్రేకింగ్ న్యూస్లో వస్తున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ మన ఛానల్స్లల్లో. సంచలనం ఏం కాదండి ఇది, నేను ఉదయమే చెప్పినాం. రాజకీయ మేధావులు విశ్లేషకులు చెప్పిందే నేను చెప్పిన ఉదయం. సంచలన నిర్ణయం కాదు కదా, ఉత్కంఠ, నరాలు తెగే ఉత్కంఠ నిర్ణయం కూడా ఏం కాదు. ఉత్తదే ఏం ఉండదు అనేది నిజంగా అదే వచ్చింది. సరే, ఏదేమైనా మొత్తం అయితే 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మళ్ళా విచారణ కూడా సుప్రీంకోర్టులో జరిగే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో ఏం కొత్తనో తెలియదు సుప్రీంకోర్టులో ఈ విషయం గురించి. కానీ మొత్తమే అయితే స్పీకర్ అయితే మామూలు నిర్ణయం తీసుకున్నాడు. సింపుల్గా జారిపోయింది, ఇట్లా ఆధారాలు లేవని. అంటే ఇక ఆధారాలు లేవంటే ఇదంతా కండవాలు వేసుకునేది అంతా ఏఐ వీడియోలు అని అనుకోవాలి మనం అంతే. ఇప్పుడు ఇక అంతే కదా, ఏఐ వీడియోలు నిజమైన వీడియోలు కాదు అవి, వాళ్ళు నిజమైన మనుషులు కూడా కాదు, అవన్నీ ఏఐ వీడియోలు అని అనుకోవాలి. మనం అట్లనే తృప్తి చెందాలి. ఇంకా బీఆర్ఎస్ఎల్ కూడా అట్లనే తృప్తి చెంది ఇంకా నెక్స్ట్ 5 మంది ఉంటారు కదా, వాళ్ళ మీద అసలు పెట్టుకోవాలి ఉప ఎన్నికల కోసం. ఇంకా అప్పుడు కూడా మన సంచలన నిర్ణయాలు తీసుకుంటాడా, నరాలు తెగ ఉత్కంఠ నిర్ణయం తీసుకుంటాడా, ఉతదా ఏందో వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. మొత్తం అయితే స్పీకర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తన నిర్ణయాన్ని వెల్లడించిండు. ఇక మనకు ఇక వీళ్ళు ఎంతగానో రాజ్యాంగాన్ని కాపాడుతున్నారో ఈ నిర్ణయంతో స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.